కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి ఇటీవల జిల్లాకు మంత్రి సీతక్క వచ్చిన సందర్భంగా ఎమ్మెల్యే అయిన తనను అవమానించారని కోవలక్ష్మి విమర్శించారు. ఇక మంత్రి అధికార కార్యక్రమంలో తనకు తెలియకుండా డీసీసీ అధ్యక్షుడు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏ హోదాలో పాల్గొంటారని కలెక్టరేట్ వద్ద కోవలక్ష్మి ధర్నా చేపట్టారు. ఇక డీసీసీ చీఫ్ విశ్వప్రసాద్ పై ఆమె పరుషుదాలంతో విమర్శించారు. కోవలక్ష్మి తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమన్నారు. అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మి దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీస్ స్టేషన్లో కోవలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. గిదేనా నీ రాజకీయం? మహిళలను కించపరచడమా, మహిళలను అవమానపరచడమా? ఒక మహిళగా ఉండి ఈ విధంగా నేను మాట్లాడిన అనేసి తప్పకుండా మహిళలకు, మరి ఆ తల్లులకు క్షమాపణ చెప్పవలసిన అవసరం ఉంది. లేకపోతే కవితకు పట్టిన గతి నీకు తప్పకుండా పడుతుందనేసి చెప్తున్నా. ఎవరైనా అడిగితే పోరాట స్ఫూర్తితో వచ్చినటువంటి వాళ్ళం, ప్రజల పక్షాన ఉన్నటువంటి వాళ్ళం, ప్రజల కష్టాలు తెలిసినటువంటి వాళ్ళం, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళమే. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీతక్క గారికి ఒక ఆదివాసీ బిడ్డకు మంత్రి పదవి ఇచ్చింది.